ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి నాకు, వివిధ నియోజకవర్గాల్లో శాసనసభ పోటీ చేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రమే తెలుసు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక పథకం ప్రకారం భౌతిక దాడులు చేస్తున్నటువంటి, మతపరమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. పాంచ్ న్యాయ అనేటువంటి 5 న్యాయాలు, సమాజంలో ఉన్నటువంటి యువతకు న్యాయం, అదేవిధంగా మహిళకు న్యాయం, రైతులకు న్యాయం, శ్రామికుల న్యాయం, సామాజిక భద్రత, ఈ 4 ప్రధాన అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ సామాజిక భద్రతలో రిజర్వేషన్ సంబంధించి మరి సుప్రీంకోర్టు ఏదైతే సీలింగ్తో దాన్ని అధిగమించడం కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఓబీసీ కులాలకి కులగణన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. 30 లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2.25 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతుంది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, ప్రతి పేద మహిళకి ప్రత్యక్షంగా 1 లక్ష రూపాయల సంవత్సరాలు వేసి నెలకి 8,333 రూపాయలు వేసేటువంటి పరిస్థితి. కేజీ టు పీజీ విద్యను ఉచితంగా ఇవ్వడం, ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇస్తున్నాం. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మనం చూసాం. గతంలో భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ మనకు తెలుసు. ఇటీవల ఇక్కడ రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర్ గారు చెప్పారు, వారు ఇచ్చినటువంటి దాని ప్రకారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పడం జరిగింది. ఇది చాలా శోచనీయం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఉన్నటువంటి వారు, లౌకికవాదులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఖండించాలి. భారత రాజ్యాంగాన్ని సవరించాలి, 400 స్థానాలు ఇవ్వండి, 400 స్థానాలు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. ఈ దేశంలో ముస్లిం రిజర్వేషన్స్ రద్దు, ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్లు రద్దు, ఈ దేశంలో ఎస్టీ రిజర్వేషన్స్ రద్దు, ఈ దేశంలో ఓబీసీ రిజర్వేషన్స్ రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కనుక విద్యులైనటువంటి ప్రజలు కానీ, చదువుకున్నటువంటి వారు కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ, ప్రధానంగా సిపిఐ, సిపిఎం, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర రాజకీయ పక్షాలందరూ కూడా ఒక సంఘీభావంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. మేమందరం కలిసి సంఘటితంగా భారత రాజ్యాంగ విలువలు కాపాడటం కోసం నిన్నే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం. వారి ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారి ఇచ్చినటువంటి విలువలు కాపాడటం కోసం, రాజ్యాంగ సంస్థలు కాపాడటం కోసం, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడటం కోసం లౌకికవాదులందరూ కూడా, విద్యావేత్తలందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి. వారందరూ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్, అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే తొత్తుగా ఉన్నారు. ఈ 3 పార్టీలు ఏమో పొత్తులతో ఉన్నాయి. కాబట్టి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జగన్కి రాయి కొట్టారు కదండి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యర్థిగానే చూసి కానీ మాకు వ్యతిరేకంగా చూడలేదు. రాజకీయాల్లో సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. నిన్న జరిగినటువంటి సంఘటనని కాంగ్రెస్ పార్టీకి మేము ఖండించాం. అయితే 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికే భద్రత లేదు అంటే ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి పరిస్థితి ఏంటి? గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేశాయి. మనం చూసాం ఒక డాక్టర్ సుధాకర్, ఆయన హాస్పిటల్లో మాస్కులు అడిగితే పిచ్చివాడిగా చిత్రీకరించి ఇబ్బందించినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో, కంబైండ్ జిల్లాలో మనం చూసాం ఒక డ్రైవర్ని హత్య చేసి పార్కింగ్ చేసి పంపించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటులో ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిస్థితి. అలా ప్రకాశం జిల్లాలో దర్శిలో ఒక సంఘటన. ఇటువంటి వందలాది వేలాది సంఘటనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు భద్రతా వైఫల్యం, వారి మీద రాయి తగ్గితే ఎంత మాట్లాడుతున్నారే, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇది భద్రతా వైఫల్యం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.
కనుక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మానిటర్ చేసేటువంటి ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. జ్యుడిషియల్ ప్రోబ్ జరపాలి. ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇది సీరియస్ గా తీసుకుని ఎన్నికల సంఘం సోమోటోగా తీసుకుని విచారణ జరిపించాలి. దోషులు శిక్షించాలని భావిస్తున్నారు.